ఏళ్ల కొద్దీ షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు దాని ప్రభావం మన కళ్లపైన పడుతుంది. ముఖ్యంగా కంటి లోపల నరాలు, రక్తనాళాలు క్రమంగా దెబ్బతినిపోతూ వస్తాయి. కంటి రెటీనా భాగంలో ద్రవం పేరుకుపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు రెటీనా భాగం అంతా వాపొచ్చేస్తూ ఉంటుంది. ఫలితంగా చూపు క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఈ రకమైన పరిస్థితిని డయాబెటిక్ మాక్యులర్ ఎడిమాగా పిలుస్తారు. కంటి రెటీనాలో వాపుని తెచ్చిపెట్టే డయాబెటిక్ మాక్యులర్ ఎడిమా గురించిన పూర్తి వివరాలు డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటిక్ మాక్యులర్ ఎడిమా అంటే ఏంటి? డయాబెటిక్ మాక్యులర్ ఎడిమా. సో మాక్యులా అంటే ఈ రెటినాలో భాగం, సెంటర్ భాగాన్ని మాక్యులా అంటాం. సో ఈ మాక్యులాలో మధ్య భాగాన్ని ఫోవియా అంటాము, ఆ మధ్య భాగము ఫోవియోలా అంటాం. ఈ ఫోవియోలా సరౌండింగ్ ఏరియా కలిసిన దాన్నే మాక్యులా అంటాం. ఈ మాక్యులా ఉబ్బడం జరిగితే దాన్ని మాక్యులర్ ఎడిమా అంటాం. సో మాక్యులా నార్మల్ థిక్నెస్ 200 నుంచి 250 వరకు కూడా ఇది నార్మల్ అంటాం. సో ఈ సెంటర్ 500 మైక్రాన్స్ కన్నా థికనింగ్ అయితే దాన్నే మాక్యులర్ ఎడిమా అంటాం. ఈ మాక్యులర్ ఎడిమా కారణం ఏమంటే ఫ్లూయిడ్ అక్యుములేషన్. చిన్న చిన్న రక్తనాళాలని క్యాపిలరీస్ అన్నాం. ఈ క్యాపిలరీస్ లీక్ అయ్యే దానివల్ల అక్కడ రెటినా ఉబ్బడం జరుగుతుంది. అప్పుడు దాన్నే మాక్యులర్ ఎడిమా అంటాం. డయాబెటిక్ మాక్యులర్ ఎడిమా ఎందుకు వస్తుంది? అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న రక్తనాళాల్లో దాన్ని క్యాపిలరీస్ అంటాం. ఈ క్యాపిలరీస్ మేడప్ ఆఫ్ 2 cells. ఒక సెల్ పేరు ఎండోథీలియము, ఒక సెల్ పేరు పెరిసైట్. ఈ పెరిసైట్స్ అనేటివి ముందు వెళ్ళిపోతాయి, తర్వాత ఎండోథీలియం అనేది పోతుంటుంది. సో ఈ సెల్ డెత్ అయినప్పుడు క్యాపిలరీ పర్ఫ్యూజన్, క్యాపిలరీ సర్క్యులేషన్ అనేది కంప్లీట్గా పోతుంది. అప్పుడు ఫ్లూయిడ్ ఊజ్ కావడం, బ్లడ్ ఊజ్ కావడం, ఇంకా కొన్ని దాంట్లలో కంప్లీట్గా సర్క్యులేషనే ఆగిపోవడం వల్ల ఇది జరుగుతూ ఉంటుంది. దీనికి కారణం ఏమి అంటే హై బ్లడ్ షుగరు, లాంగ్ స్టాండింగ్ షుగర్, దీనికి తోడుగా బీపీ ఉండడం, దీనికి తోడుగా హై కొలెస్ట్రాల్ ఉండము, దీనికి తోడుగా స్మోకింగ్, దీనికి తోడుగా ఆల్కహాల్, దీనికి తోడుగా కిడ్నీ డిసీజ్, దీనికి తోడుగా హార్ట్ డిసీజ్, ఇలాగా అన్నీ కలిపినప్పుడు ఈ డయాబెటిక్ మాక్యులర్ ఎడిమా అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం. డయాబెటిక్ మాక్యులర్ ఎడిమా లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ మాక్యులర్ ఎడిమా ఉన్న వాళ్ళకు సెంట్రల్ విజన్ తగ్గిపోవడం, చిన్న చిన్న అక్షరాలు చూడలేకపోవడము, ఏదైనా మ్యాగ్నిఫైయర్ కావాలా, ఇంకొకటి చూడాలా అనేది ఒక యాటిట్యూడ్ వస్తుంది. రెండోది ఇక్కడ కోన్స్ అనేటివి ఉన్నాయి కాబట్టి కోన్స్ దేనికి పనికొస్తాయంటే కలర్ విజన్. ఈ కలర్ విజన్ తగ్గిపోయి అన్నీ కూడా వాళ్ళకు బ్లాక్ అండ్ వైట్గానే కనపడుతుంటుంది, కలర్స్ అస్పష్టంగా జరుగుతుంటాయి. ఇంకోటి రెటీనా ఉబ్బడం వల్ల ఈ వస్తువు స్ట్రెయిట్ బదులు వంకరగా కనపడము ఉంటుంది. ఇంకోటి బాగా ఎడిమా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే పెద్ద వస్తువు చిన్నగా క్రంపుల్ అయిపోయి కనపడుతుంటుంది, మనిషి షార్ట్గా కనపడము, ఇంకొక బాల్ ఇలా కంప్రెస్ అయ్యి కనపడము, అన్ని చిన్న చిన్న అయిపోయినాయి సార్ నా వస్తువులు అనడము జరుగుతూ ఉంటాయి. డయాబెటిక్ మాక్యులర్ ఎడిమాతో తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయి? ఈ కాంప్లికేషన్స్ లాంగ్ స్టాండింగ్ మాక్యులర్ ఎడిమాలో ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ వాళ్ళకు ఒరిజినాలిటీ ఉండదు. ఎందుకు అంటే అక్కడ సెల్ డెత్, ఈ రాడ్స్ అండ్ కోన్స్, ముఖ్యంగా కోన్ డెత్ జరిగిపోయేసి పర్మనెంట్ లాస్ ఆఫ్ సెంట్రల్ విజన్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత వాళ్ళు స్మాల్ లెటర్స్ పికప్ అది ఉండదు. ఇంకా కొంతమందిలో లాంగ్ స్టాండింగ్ ఎడిమా ఉన్నప్పుడు అవుటర్ రెటినా పోయినప్పుడు లామెల్లార్ మాక్యులర్ హోల్ అనేది ఫామ్ అవుతుంది. ఇంకొంతమందికి ఫుల్ థిక్నెస్ మాక్యులర్ హోల్, ఆ సెంటర్ ఏరియా అంతా హోల్ ఫామ్ అయిపోతుంది. హోల్ ఫామ్ అయినప్పుడు అక్కడ ఫంక్షన్ ఉండదు, వస్తువు చూసినప్పుడు అంతా కనపడుతుంది కానీ సెంటర్ కనపడదు. ఇలాగా మాక్యులర్ హోల్స్ రావడం జరుగుతుంది. ఇంకొంతమందిలో ఒక మెంబ్రేన్ ఫామ్ అవుతుంది, దీన్నే ఎపిరెటినల్ మెంబ్రేన్ అంటారు. ఇంకా కొంతమందిలో ఈ రెటినా, సరౌండింగ్ రెటినా ఊడిపోవడం జరుగుతుంది. డయాబెటిక్ మాక్యులర్ ఎడిమాను ఎలా నిర్ధారించుకుంటారు? సో ఫస్ట్ టెస్ట్ ఈజ్ స్ట్రిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్ ఇన్ ఏ డైలేటెడ్. డ్రాప్స్ వేసిన తర్వాత స్ట్రిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్ చేయడము. రెండోది ఓసిటీ చేయడము. అవసరమైనప్పుడు ఓసిటీఏ అంటాం. ఏ అంటే యాంజియోగ్రామ్.
ఆకులర్ టోమోగ్రామ్ విత్ యాంజియోగ్రామ్. యాంజియోగ్రామ్ అంటే బ్లడ్ వెజల్స్లో ఫ్లో ఎలా ఉంది అనేది. ఇంకోటి ఏమంటే ఫ్లోరసెంట్ యాంజియోగ్రామ్, అదొకటి. కాకపోతే ఇంకా టెస్ట్లో మనం అనుకున్నాం కదా, ఇది డిస్టార్షన్ ఆఫ్ ది ఇమేజెస్ ఉంటాయి. ఈ డిస్టార్షన్ ఆఫ్ ఇమేజ్ ఎలా కనిపెడతామంటే ఆమ్స్లర్ గ్రిడ్ చార్ట్ అని ఉంటుంది. ఆమ్స్లర్ గ్రిడ్ చార్ట్ అంటే ఏమీ లేదు, గ్రాఫ్ లైన్స్, వర్టికల్ లైన్స్, హారిజాంటల్ లైన్స్ ఉంటాయి. వీన్ని ఒకసారి ఒక కన్ను మూసి చూడమంటే వాళ్ళు క్లియర్గా ఈ కన్ను ఉన్నట్లు ఈ కన్ను లేదు, ఈ లెటర్స్ అన్నీ వంకర టింకరగా ఉన్నాయి, క్రౌడింగ్ ఉన్నాయని చెప్తుంటే మనం ఏమని డయాగ్నోస్ చేయాలంటే దిస్ పేషెంట్ ఈజ్ హ్యావింగ్ మ్యాక్యులర్ ఎడిమా అనేది. బట్ ఇన్ రొటీన్ క్లినికల్ ప్రాక్టీసు 100% కనుక్కోవాలంటే ఓసిటీ టెస్ట్ అయితే అవసరం. డయాబెటిక్ మ్యాక్యులర్ ఎడిమాకు చికిత్స ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ ఏమి అంటే జనరల్ ట్రీట్మెంట్ ఒకటి, ఐ ట్రీట్మెంట్ ఒకటి. జనరల్ ట్రీట్మెంట్ ఆఫ్ సిఎంఈ ఏమంటే డయాబెటిక్ కంట్రోల్ ఉందా లేదా, హెచ్బిఏవన్సి అంటే 3 మాసాల యావరేజ్ షుగరు <7కు తీసుకురమ్మని చెప్పాలి పేషెంట్కు. రెండోది షుగర్ అట్ ఎనీ టైం 200 క్రాస్ కాకుండా చూడమనేది. లిపిడ్స్ విత్ ఇన్ నార్మల్ లిమిట్స్లో, లిపిడ్స్ అంటే కొలెస్ట్రాల్ అవి విత్ ఇన్ నార్మల్స్లో ఉండాలి. బీపీ నార్మల్ ఉండాలి. స్మోకింగ్ ఉంటే ఇమీడియట్గా ఆపేయమనాలా. జనరల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటే అది ఒక ట్రీట్మెంట్. ఐ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏమి అంటే ఫార్చునేట్లీ ఇంతకుముందు లేవు, ఇప్పుడు యాంటీవెజ్ ఇంజెక్షన్స్, కంటి లోపల ఇచ్చే ఇంజెక్షన్స్ ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్స్ అంటాం. ఇవే యాంటీవెజ్ ఇంజెక్షన్స్ ఇస్తే ఈ ఎడిమా అనేది 4 నుంచి 6 వారాల్లో తగ్గిపోతుంది. కొంతమందిలో మాత్రము 2-3 ఇంజెక్షన్స్ కూడా అవసరమయ్యి మళ్ళీ దాన్ని నార్మల్ స్టేట్కి తీసుకురావచ్చు. కాకపోతే రికరెన్స్ రాకూడదు అంటే ఈ జనరల్ మెటబాలిజం అనేది, గ్లూకోజ్ మెటబాలిజం అనేది నార్మల్ చేస్తూ ఉండాలి. అందువల్ల మనమే కాకుండా ఈ డయాబెటాలజిస్ట్ కన్సల్టేషన్తో, హార్ట్ డాక్టర్ కన్సల్టేషన్తో కంబైన్డ్గా ట్రీట్ చేస్తే రిజల్ట్స్ బాగా ఉంటాయి. సో కొంతమందికి రిఫ్రాక్టివ్ ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా తగ్గలేదనే వాళ్లకు మనము స్టిరాయిడల్ ఇంప్లాంట్స్ అని ఉన్నాయి. సో ఈ స్టిరాయిడల్ ఇంప్లాంట్స్ ఏమంటే ఒక ఇంప్లాంట్ లోపల పెడితే అది 3 నుంచి 6 మాసాలు పనిచేస్తూ ఉంటుంది. అలాంటి ఇంజెక్షన్స్ కూడా ఈ ఎడిమాని తగ్గించేదానికి ఉన్నాయి. ఇంకా కొంతమందిలో లేజర్ యాడ్ చేస్తాం. లేజర్ ట్రీట్మెంట్ వల్ల కూడా మళ్ళీ రివర్స్ రాకుండా ఉంటుంది. సో దీన్నే మ్యాక్యులర్ గ్రిడ్ ట్రీట్మెంట్ అంటాం. సో ఇంజెక్షన్స్, లేజర్ గ్రిడ్తో మనకు రిజల్ట్స్ బాగుంటాయి. రేర్గా కొంతమందికి మనము విట్రెక్టమైన ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది. మధుమేహంతో తలెత్తే రెటీనా వాపు సమస్యకు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. లేజర్ చికిత్సల సాయంతో దెబ్బతిన్న రెటీనాను సైతం చక్కగా సరిచేయొచ్చు.